తుని ప్రాంతంలో అంగన్వాడీ కేంద్రాలు, హాస్టల్స్, రేషన్ షాపుల్లో ఫుడ్ కమిషన్ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో పలు లోపాలు గుర్తించడంతో సంబంధిత అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు హాజరు లేకపోవడం, స్టాక్ బుక్స్ సక్రమంగా నిర్వహించకపోవడంపై అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం సహించేది లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా రేషన్ షాపుల్లో బయోమెట్రిక్ విధానం పాటించకుండా సరుకులు పంపిణీ చేస్తున్న డీలర్ల తీరుపై మండిపడ్డారు. నిబంధనలు ఉల్లంఘించిన డీలర్లు, పీడీలు, కమిషనర్లపై సుమోటోగా కేసులు నమోదు చేసి కోర్టుకు పంపుతామని హెచ్చరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఎక్కడైనా అవకతవకలు కనిపిస్తే ప్రజలు ఆధారాలతో వీడియోలు తీసి ఫుడ్ కమిషన్ వాట్సాప్ నెంబర్ 9490555117కు పంపాలని చైర్మన్ సూచించారు. వెరీ గుడ్. పట్టుకో మైక్ అండి, ఎవరితో మైక్ ఎవరితో అనే మైక్ సురేష్ అనే మైక్ సార్ ఒకసారి థ్యాంక్ యూ మా. ఫస్ట్ సెకండ్ వెరీ గుడ్. సంతోషమేనా మీకు? మీరు మంచిగా భోజనం చేస్తా, మంచి రిజల్ట్ సాధిస్తే ఇంకా బాగుంటారు. ఓకేనా? బాగున్నాయా భోజనాలు ఇక్కడ? ఇరుకైతే భోజనాలు అంతా బాగున్నాయా? సంతోషమేనా? మీ ప్రిన్సిపల్ మేడం మంచి మేడం దొరికారు మీకు, మీ వార్డెన్ మేడము. కాబట్టి మీ అదృష్టం అనుకుంటా ఉన్నా నేను. మంచిగా అన్ని సక్రమంగా అన్ని అందిస్తూ ఉన్నారు. ఓకే. సండే రోజు ఎన్ని పూరీలు ఇస్తున్నారు మీకు? 3 పూరీసా? మహాత్మా జ్యోతి మా పిల్లలు 2 ఇస్తున్నారు. మీకు 3 ఇస్తా ఉన్నారు. సరిపోతున్నాయా? చేశారా? ఏం ఆకుకూర వేసారు? కిచెన్ గార్డెన్ మరి అగైన్ మళ్ళీ ఈరోజు క్యారెట్ అంటే బంగాళదుంప కలిపి క్యారెట్ వాడైపోతున్నా అనేసి 2 కలిపి చికెన్ ఎంత ఇస్తున్నారు? చూడండి, 40 కేజీస్ దాకా ఇస్తామండి. ఎంత ఇవ్వాలి? 135 గ్రామ్స్ ఇవ్వాలి. 45 గ్రామ్స్. మీ పక్క మెనూ అది ఉందా? ఎక్కడ? మా ఫైల్ చేసి అతను ముందు 17 ఎవరికి రాదు, అందుకే కొంచెం చికెన్ 45 గ్రామ్స్ ఉంది రోజు. 3 రోజులు ఆఫీస్ లో ఉన్నారండి, ఫోన్ చేశానండి. ఆమెకు మెమో ఇవ్వండి. అక్కడ నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఆమెకు టెర్మినేషన్ రికమెండ్ చేయండి. ఈమె ఏముంది, ఈమె అటెండెన్స్ లేదు ఇక్కడ. 6, 7, 8 అటెండెన్స్ లేదు. పిల్లలు ఇంతవరకు ఒక్కరు లేరు లోపల. కానీ ప్రీవియస్లీ మొత్తం ఫుల్ అటెండెన్స్, ఎక్కడ కూడా ఆబ్సెంట్ లేదు. ఇప్పుడు మొన్న 3 రోజుల నుంచి ఎందుకు ఓపెన్ అవ్వలేదా? ఓపెన్ చేయలేదండి. ఏం రాలేదా సార్? ఇక్కడ పిల్లలు అయితే పూర్తి రారండి సార్, బయట చెప్తున్నారు. వాళ్ళ పిల్లలు రారండి సార్. వీళ్ళు ఇష్టం చూడొస్తుంటారు, ఇష్టం చూడ వెళ్ళిపోతుంటారండి సార్. అంటే మీకు స్టాక్ లిస్ట్ కూడా ఏం రాలేదు? నువ్వేమో పిల్లలు ఉన్నారని చెప్పి అటెండెన్స్ ఫుల్ వేసి పెట్టినావు. ఈ రోజు నిన్ను చూద్దామంటే 6, 7, 8 ఇంతవరకు అటెండెన్స్ స్టార్ట్ చేయలేను. స్టాక్ మేము ఏం చూడాలా? మీ దగ్గర ఏమున్నాయి, ఏం లేవు, ఏమి ఇచ్చామని ఏం తెలియాలి మాకు, మీకు స్టాక్ రాయకుంటే. సిడిపిఓ గారు మీది కూడా నిర్లక్ష్యం. ఇది ముమ్మాటికి మీది నిర్లక్ష్యం.
సూపర్వైజర్కి పూర్తి నిర్లక్ష్యం, మీది పూర్తి నిర్లక్ష్యమే. ఏం పని చేయడం లేదు మీరు. లేదండి, సిడిపిఓ కూడా నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఏంది ఇది, ఏం చేస్తా ఉన్నారు? సిడిపిఓ నుంచి ఎక్స్ప్లెనేషన్ కావాలా, సూపర్వైజర్ నుంచి. సూపర్వైజర్కి అసలు మేనర్స్ ఉందా కొంచెం? నాకు వీళ్ళు ఇట్లా చేస్తా ఉన్నారంటే కారణం ఎవరు? మనమండి. నాది ఇప్పుడు మాలాంటి వాళ్ళది బాధ్యత, మీది బాధ్యత జిల్లా అధికారిగా. ఇప్పుడు ఒక 200 ఇంక్రీజ్ చేయమని చెప్పి చెప్తున్నాం. అది పెరిగితే కన్నా మీరు హ్యాపీగా మీకు మంచిగా అన్ని సఫిషియెంట్గా వస్తాయి. ఓకే, ఎంత వస్తుంది తెలుసా మీకు రోజుకు? తెలుదా? 1400 రూపాయలు ఇస్తారు నెలకు, రైస్ కాకుండా. రైస్ ఫ్రీ ఇస్తారు. ఓకే, 1400 అంటే రోజుకి ఎంత తెలుసా? 46 రూపాయల 67 పైసలు రోజుకు. ఓకే, ఈ 46 రూపాయల 67 పైసలకు మీకు మార్నింగ్ మిల్క్ ఇవ్వాలా, బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలా, బాయిల్డ్ ఎగ్ ఇవ్వాలా, మధ్యాహ్నం 2 కర్రీస్ విత్ కర్డ్ పెంచండి. పెంచకపోతే పిల్లలు కడుపు కొట్టినట్టే అనే ఉద్దేశంతో. కాబట్టి మీరు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. అవన్నీ క్వాంటిటీస్ మనం బోర్డు పెట్టాం కదా మేడం, బోర్డు పెట్టారు మేడం. నేను చెప్తున్నాను, మొన్ననే నేను కొంచెం లండన్ పోయి వచ్చాను. అక్కడ స్కూళ్ళలో ఎలా ఉందంటే లా, చట్టం, దాని పరిధి, దాని ఇబ్బందులు, దాని మేళ్ళు ఇవన్నీ నేర్పిస్తారు చిన్ననాటి నుంచి. మేము కూడా ప్రభుత్వానికి అభ్యర్థన చేయబోతా ఉన్నాం. కొంచెం వాట్ డూ, వాట్ నాట్ టు డూ అనేటివి కూడా కొత్త కొత్త మంచి మంచి విషయాలు. ఈ పని చేస్తే మనకు శిక్ష పడుతుంది, ఈ పని చేస్తే మనకు మేలు, ఈ పని మీద మనం ఒకే